గుడ్ ఈవినింగ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ హ్యామర్. మన ఛానల్ @trading.hammer అని చెప్పి సెర్చ్ చేస్తే మీకు యూట్యూబ్లో కనిపిస్తుంది. అందరు కూడా తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఒకసారి ఈరోజు నిఫ్టీ 50 చార్ట్లోకి వెళ్ళే ముందు గ్లోబల్ వ్యూస్ ప్రజెంట్ ఎలా రియాక్ట్ అవుతున్నాయో ఒక్కసారి చెక్ చేద్దాము. ప్రస్తుతానికైతే యుఎస్ మార్కెట్స్ స్లైట్లీ నెగిటివ్గా ఉన్నాయి అండ్ యూరోపియన్ మార్కెట్స్ కూడా పార్షల్గా నెగిటివ్గానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. గిఫ్ట్ నిఫ్టీ మాత్రం పాజిటివ్గా 18 పాయింట్స్లో ట్రేడ్ అవుతుంది అండ్ రెస్ట్ ఆఫ్ ది ఏషియన్ మార్కెట్స్, మెజారిటీ ఆఫ్ ది ఏషియన్ మార్కెట్స్ అనేవి పాజిటివ్గా కొనసాగుతున్నాయి. ఆల్మోస్ట్ అన్నీ క్లోజ్ అయిపోయినాయి, బట్ క్లోజింగ్ అనేది పాజిటివ్గా క్లోజ్ అయినాయి. యూరోపియన్ మార్కెట్స్ ఇంకా ట్రేడింగ్ సెషన్ అనేది జరుగుతుంది, నెగిటివ్గా రియాక్ట్ అవుతున్నాయి అండ్ యుఎస్ మార్కెట్స్ అన్నీ కూడా ట్రేడింగ్ అనేది క్లోజ్ అయిపోయినాయి అండ్ కొద్దిగా నెగిటివ్గానే కంటిన్యూ అవుతున్నట్టు మనకు క్లియర్గా స్క్రీన్ మీద కనిపిస్తుంది. సో యుఎస్ అండ్ యూరోపియన్ మార్కెట్స్ నెగిటివ్, ఏషియన్ మార్కెట్స్ ఆర్ పాజిటివ్. ఒక్కసారి మార్కెట్ మూడ్ ఇండెక్స్ ఏం చెప్తుందో చూద్దాం. మార్కెట్ మూడ్ ఇండెక్స్ కూడా ఫియర్లో ఉండింది, ఫియర్లో నుంచి గ్రీడ్లోకి నిన్ననే షిఫ్ట్ అయింది. స్టిల్ ఇది ఇంకా గ్రీడ్లోనే ఉంది. సో మనకి ఇంకా వే లాంగ్ అంటే ఇంకా పైకి వెళ్ళటానికి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. మేబీ వన్ డే అలా పాజ్ తీసుకోవటానికి అవకాశం ఉంటే ఉండొచ్చు, కానీ బట్ ఓవరాల్గా డైరెక్షన్ మాత్రం పాజిటివ్గా టువర్డ్స్ అప్ సైడే ఉందండి. మీరు ప్రీవియస్గా ఒకసారి ప్రీవియస్ హైస్ ఎప్పుడైతే వెళ్ళిందో మార్కెట్, అప్పుడు ఒకసారి సినారియో చూద్దాము. ఒక బుల్ క్యాండిల్ పడింది, మళ్ళీ ఒక బుల్ క్యాండిల్ పడి, ఒక గ్రీన్ క్యాండిల్ పడి, ఒక రెడ్ క్యాండిల్ పడింది. సో ఇక్కడ కూడా చూస్తే మీరు బుల్ క్యాండిల్, గ్రీన్ క్యాండిల్, రెడ్ క్యాండిల్, దీన్ని సిమిలర్గా రిప్రజెంట్ చేస్తుంది. 2 గ్రీన్ క్యాండిల్స్, ఒక గ్రీన్ స్పిన్నింగ్ టాప్ లాంటిది గ్రీన్. దాని తర్వాత రెడ్ సేమ్ 25,900 దగ్గరే రిజెక్ట్ అయింది, అంటే రెసిస్టెన్స్ ఫేస్ చేసిందని చెప్పొచ్చు. ఫేస్ చేసి కొద్దిగా కిందికి వచ్చి క్లోజ్ అయింది. ఈరోజు కూడా అంతకంటే కూడా హై లెవెల్ టెస్ట్ చేసింది, అరౌండ్ 26,010 వరకు టెస్ట్ చేసి ఒక లోవర్ లెవెల్కి వచ్చి అరౌండ్ 25,879, మనం రౌండ్ ఫిగర్ తీసుకుందాం, 25,880 దగ్గర క్లోజింగ్ ఇచ్చింది అనుకోవచ్చు మనం. సో హైయర్ సైడ్ మాత్రం ఎక్కువ లెవెల్ టెస్ట్ చేసిందని చెప్పుకోవచ్చు నిఫ్టీ 50 ఈరోజు. బట్ లోవర్ లెవెల్ అనేది హైయర్ లెవెల్తో కంపేర్ చేస్తే విక్ అనేది పైన కంటే కూడా కింద కొద్దిగా తక్కువ ఉంది, కొంచెం స్లైట్లీ తక్కువ ఉందని చెప్పచ్చు. బట్ ఇంత పెద్ద లాంగ్ రేంజ్ని ట్రేడ్ చేసిందంటే ఈరోజు చాలా వోల్టాలిటీ ఉందని కూడా చెప్పుకోవచ్చు మనము. ఒక్కసారి 15 మినిట్స్ క్యాండిల్లోకి వెళ్తే మనకి అసలు డేలో ఏం జరిగింది, ఇంట్రా డేలో అనేది మనకి కొద్దిగా బెటర్ క్లారిటీ అనేది కనిపిస్తుంది. 15 మినిట్స్ చార్ట్ పెడుతున్నాను, ఒక్క నిమిషం చూద్దాము. ఇది ప్రజెంట్ వచ్చేసి 15 మినిట్స్ చార్ట్. ఇది మనకి ఈరోజు ఫస్ట్ క్యాండిల్, 13th నవంబర్ ఈరోజు. ఇది ఫస్ట్ క్యాండిల్ 25,900 అబౌవ్నే ఓపెన్ అవటం అయితే, బట్ అది అక్కడ సస్టైన్ కాకుండా సాలిడ్గా రిజెక్ట్ అయ్యి చాలా కింద వరకు వెళ్ళింది లోవర్ లెవెల్కి. దాని తర్వాత ఇమీడియట్ సేమ్ క్యాండిల్లోనే రికవరీ తీసుకొని దాని తర్వాత నెక్స్ట్ కాన్సిక్యూటివ్ క్యాండిల్ కూడా రెడ్ క్యాండిలే ఫామ్ అయింది, బట్ ఆ రెడ్ క్యాండిల్ కూడా మైనర్ రికవరీ తీసుకుంది. సో ఫస్ట్ 2 క్యాండిల్స్, అందుకే ఫ్రెండ్స్ నేను మళ్ళీ రిపీటెడ్గా చెప్తున్నాను, ఇదేంటంటే ప్రతిరోజు వీడియో ఫాలో అయ్యే వాళ్ళకేమో ఐడియా ఉంటుంది. ఎవరైనా కొత్త వ్యూవర్స్ యాడ్ అయ్యి మన ఛానల్లో వీడియోస్ చూస్తున్నట్లయితే ప్రీవియస్ అన్ని వీడియోస్ వెళ్ళి చూడరు కదా, ఎవరు కూడా ఆన్ గోయింగ్ వీడియోసే చూస్తుంటారు. ఏ రోజు వీడియో ఆ రోజు చూస్తూ ఉంటారు. కాబట్టి నేను ఈ సెంటెన్స్ని మాటికి రిపీట్ చేస్తున్నాను. ఏంటంటే ఫస్ట్ 2 క్యాండిల్స్ చాలా క్రూషియల్. ఫస్ట్ క్యాండిల్ ఏమో బయర్స్కి సెల్లర్స్కి టగ్ ఆఫ్ ఫైటింగ్ జరిగే క్యాండిల్. సెకండ్ క్యాండిల్ డైరెక్షన్ని డిసైడ్ చేస్తుందని చెప్తాను నేను, బట్ ఇక్కడ సెకండ్ క్యాండిల్ కూడా డైరెక్షన్ డిసైడ్ చేయలేదు, థర్డ్ క్యాండిల్ డైరెక్షన్ డిసైడ్ చేసింది.
సో బెటర్ ఏంటంటే ఎప్పుడైనా కూడా 9:15కి స్టార్ట్ అవుతుంది కాబట్టి మార్కెట్ 10:15 తర్వాత ట్రేడ్ చేసినా లేదా 10:30కి తర్వాత ట్రేడ్ చేస్తే చాలా స్టేబుల్ అయిపోతుంది మార్కెట్. ఒక డైరెక్షన్ కూడా కనిపిస్తుంది అండ్ మార్కెట్కి కూడా ఒక స్టెబిలిటీ అనేది వస్తుంది. సో ఈరోజు ఎవరు ట్రేడ్ చేసినా కూడా ఈ థర్డ్ క్యాండిల్ పడ్డ తర్వాత అంటే ఒక ఎంగల్ఫింగ్ పడింది అండ్ కింద సైడ్ విక్ లేదు. థర్డ్ గ్రీన్ క్యాండిల్కి లోయర్ సైడ్ విక్ లేదు అండ్ ఈ సపోర్ట్ ఏ జోన్లో తీసుకుందో చూడండి. నిన్న కూడా మీకు చెప్పాను డాటెడ్ లైన్ ఎప్పుడు కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ప్యారలల్ ఛానల్లో. డాటెడ్ లైన్ పైన ఉంటేనేమో అది సపోర్ట్ లాగా పనిచేస్తుంది. డాటెడ్ లైన్ కింద క్యాండిల్స్ కనుక ఫామ్ అవుతూ ఉంటే అది రెసిస్టెన్స్ లాగా పనిచేస్తుంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఫస్ట్ క్యాండిల్ కూడా ఈ డాటెడ్ లైన్ కంటే కిందికి వెళ్ళి సేమ్ క్యాండిల్లో మళ్ళీ పైకి వచ్చి క్లోజ్ అయింది. సేమ్ రిపీట్ సెకండ్ క్యాండిల్లో కూడా చేసింది. థర్డ్ క్యాండిల్ అసలు లోవర్ సైడ్ విక్కే లేదు, కంప్లీట్గా బుల్లిష్ క్యాండిల్ పడింది. ఎప్పుడైతే ఈ బుల్లిష్ క్యాండిల్ పడిందో ఆటోమేటిక్గా ఇది ఈ క్యాండిల్కి ఈ ఫార్మేషన్ అనేది ఎంగల్ఫింగ్ క్యాండిల్ అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ క్యాండిల్లో ఎంట్రీ దొరుకుతుంది. ఈరోజు చాలామంది మంచి ప్రాఫిట్స్ తీసి ఉంటారు. ఈ క్యాండిల్ ఎవరైతే ఎంట్రీ తీసుకొని ఉంటారో మంచి లాంగ్ రైడ్ చేసి ఉంటారు. చాలా మంచి రైడ్ దొరికింది ఎవరైతే ఈ క్యాండిల్లో ఎంట్రీ తీసుకున్నారో. అరౌండ్ ఈ జోన్లో కనుక ప్రాఫిట్ బుక్ చేసుకొని ఉంటే మంచి ప్రాఫిట్స్ వచ్చి ఉంటాయి. ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ కంటిన్యూస్గా 1 2 3 4 5 6 క్యాండిల్స్ కాన్సిక్యూటివ్గా పడిందంటే చాలా ఎక్సలెంట్ ప్రాఫిట్స్ తీసి ఉంటారు. 1:1 కంటే కూడా ఎక్కువగా వచ్చి ఉంటాయి. అదేవిధంగా మనము నిన్న సెషన్లో ఏమని చెప్పుకున్నాము, ఐదర్ ఈ జోన్ నిన్నటి ప్రీవియస్ హైస్ వచ్చినప్పుడు కొద్దిగా చూడాలని చెప్పాను నేను మీకు అందరికి కూడా. లేదు ఇక్కడ కూడా కంటిన్యూస్గా పాజిటివ్గా వెళ్ళింది, సాలిడ్ బ్రేక్అవుట్ ఇచ్చింది అంటే మాత్రం న్యూ హైస్ క్రియేట్ చేస్తుంది మార్కెట్ అని కూడా చెప్పాను. సో ఎక్కడ కూడా ఈ జోన్కి వచ్చినప్పుడు నిన్న ఇది హైస్, ఈ జోన్కి వచ్చినప్పుడు ఎక్కడ కూడా మైనర్ రెడ్ క్యాండిల్ కానీ ఓ స్పిన్నింగ్ టాప్ కానీ లేకపోతే నెగిటివ్ క్యాండిల్ అనేది పడలేదు. సాలిడ్గా బ్యాక్ టు బ్యాక్ కంటిన్యూస్గా బ్రేక్ చేసుకుంటూ వెళ్ళిపోయింది మార్కెట్. సో ఒక న్యూ హైస్ అనేది క్రియేట్ చేసింది. ఈ జోన్లో కానీ ఎక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకున్నా కూడా ఇక్కడ ఎంట్రీ తీసుకొని ఈరోజు బుల్ సైడ్ ఎంట్రీ తీసుకున్న వాళ్ళందరూ కూడా మంచి ప్రాఫిట్స్ అనేది తీసి ఉంటారని అనుకుంటున్నాను. దాని తర్వాత ఈ లెవెల్ నుంచి కొంచెం మార్కెట్ ఒక మైనర్ డిప్ ఇచ్చింది, మళ్ళీ దాని ప్రీవియస్ హైని కూడా బ్రేక్ చేసి పైకి వెళ్ళింది. అక్కడి నుంచి 26,010 వరకు రీచ్ అయిన మార్కెట్ బ్యాక్ టు బ్యాక్ సాలిడ్గా కింద పడింది. అండ్ కింద పడతంతో కూడా ఒక 25,900 అనేది ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా మనం ప్రీవియస్గా వేసుకున్నాము చాలా రోజుల క్రితమే. సో ఇది ఒక సాలిడ్ బ్రేక్ డౌన్ అని చెప్పొచ్చు. ఆ బ్రేక్ డౌన్ ఫెయిల్ అయిందని చెప్పడానికి మళ్ళీ ఒక గ్రీన్ క్యాండిల్ మనకి బ్రేక్అవుట్ క్యాండిల్ లాగా చూపిస్తుంది. నెక్స్ట్ క్యాండిల్ సస్టైన్ అయినట్టు మనకు క్లియర్గా చూపిస్తుంది, ఎందుకంటే ఈ లెవెల్ పైననే ఫామ్ అయింది క్యాండిల్. బట్ నెక్స్ట్ కాన్సిక్యూటివ్ క్యాండిల్ సస్టైన్ అయినప్పటికి కూడా ఫర్దర్ పాజిటివ్గా పైకి వెళ్ళట్లేదు మార్కెట్ అని క్లియర్గా నెక్స్ట్ రెడ్ క్యాండిల్ సాలిడ్ బ్రేక్ డౌన్ క్యాండిల్తో మనకి రిప్రజెంటేషన్ అనేది క్లియర్గా చూపించింది. దీన్ని ఒక సాలిడ్ బ్రేక్ డౌన్ క్యాండిల్ కింద తీసుకోవచ్చు, ఎందుకంటే ఈ లెవెల్ అనేది ఈ క్యాండిల్లో కరెక్ట్గా మిడిల్లో కట్ అయింది. అట్ ద సేమ్ టైం లాంగ్ బేరిష్ క్యాండిల్ రెడ్ క్యాండిల్. సో ఇది ఒక బ్రేక్ డౌన్ కింద తీసుకోవచ్చు. బట్ దాని తర్వాత ఫామ్ అయిన రెండు క్యాండిల్స్ కూడా, ఒకటేమో డోజీ క్యాండిల్ ఫామ్ అయింది, ఒక స్పిన్నింగ్ టాప్ క్యాండిల్ ఫామ్ అయింది. బట్ ఓవరాల్గా డే క్యాండిల్ చూస్తే కొద్దిగా నెగిటివ్ రిప్రజెంటేషన్ కనిపిస్తుంది. బట్ ఓవరాల్గా 15 మినిట్స్లో చూస్తే మాత్రం చాలామంది మంచి ప్రాఫిట్స్ తీసినట్టు ఈరోజు ట్రేడింగ్ సెషన్లో మనందరికి కూడా కనిపిస్తూ ఉంది. సో ఫర్దర్ రేపు ఏం జరగబోతుందో ఒక్కసారి చూద్దాము. మనందరి కోసము ఈ యొక్క ప్యారలల్ ఛానల్ అనేది ఇంకొద్దిగా ఎక్స్టెండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఫర్దర్ ట్రేడింగ్ సెషన్కి మనకి లెవెల్స్ అండ్ సపోర్ట్ లెవెల్స్, రెసిస్టెన్స్ లెవెల్స్ కావాలి కాబట్టి ఫర్దర్ ఎక్స్టెండ్ చేస్తున్నాను. ఒక్కసారి 15 మినిట్స్ చార్ట్ చూసే ముందు మనం ఒకసారి వీక్లీ చార్ట్లోకి వెళ్ళి కూడా చూద్దాము. అసలు వీక్కి ఏం ప్రొజెక్షన్ ఇవ్వబోతుంది మార్కెట్ చూద్దాము. వీక్లీ క్యాండిల్ ప్రకారం అయితే
ప్రీవియస్గా ఈ హయ్యర్ లెవెల్ జోన్స్కి వచ్చినప్పుడు అరౌండ్ 26,000 అబోవ్ వచ్చినప్పుడు చాలా సాలిడ్ రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేసి వీక్లీ బేసిస్లో కూడా బాగా సాలిడ్గా రిజెక్ట్ అయ్యి ఒక నెగిటివ్ క్యాండిల్స్ అనేది ప్రీవియస్ 3 వీక్స్ క్యాండిల్స్ కూడా నెగిటివ్గా కనిపిస్తున్నాయి మీ అందరికీ స్క్రీన్ మీద. బట్ ఇప్పుడు ప్రజెంట్ రన్నింగ్ క్యాండిల్ ఏదైతే ఈ వీక్ ఉందో రేపటితో క్లోజ్ అవుతుంది ఈ వీక్ క్యాండిల్ అనేది. అంటే రేపు వచ్చేసి ఫ్రైడే, ఈ వీక్కి లాస్ట్ ట్రేడింగ్ సెషన్ అని చెప్పొచ్చు. ఈ ఫ్రైడేతో ఈ క్యాండిల్ క్లోజ్ అవుతుంది. హయ్యర్ లెవెల్స్కి వెళ్ళి క్లోజ్ అవుతుందా, లోవర్ లెవెల్స్లో క్లోజ్ అవుతుందా అనేది మనం చూడాలి, వేచి చూడాలి రేపటి మార్కెట్లో ఏం చేయబోతుంది అనేది. ఒకసారి మనము మంత్లీ క్యాండిల్ కూడా చూద్దాము. మంత్లీ క్యాండిల్లో కూడా బుల్లిష్గానే చూపిస్తుంది, వీక్లీ క్యాండిల్లో కూడా బుల్లిష్గానే చూపిస్తుంది. డే క్యాండిల్లో మాత్రమే కొద్దిగా స్లైట్గా క్యాండిల్ రిప్రజెంటేషన్ రెడ్ కలర్లో చూపిస్తుంది. అండ్ క్లోజింగ్ కొద్దిగా లెవెల్ అనేది 25,900 అబోవ్ క్లోజ్ అయ్యి ఉంటే నేను కొద్దిగా పాజిటివ్ డైరెక్షన్లో ఉండేవాడిని. క్లోజింగ్ అనేది కొద్దిగా కింద క్లోజ్ అయింది, అదొక్కటే కొద్దిగా నెగిటివ్గా కనిపిస్తుంది. బట్ నెగిటివ్గా కంటికి కనిపించిన నెగిటివ్ సీన్స్ అన్నీ కూడా నెగిటివ్గా కన్వర్ట్ అవ్వండి ఎప్పుడు కూడా. అండ్ ఎప్పుడు కూడా మార్కెట్ ఇక్కడ జరిగిన రిపీట్ యాక్షన్ అనేది ఇక్కడ ఇమీడియట్గా రెప్లికేట్ చేయదు. నేనైతే ఇంకా పాజిటివ్ డైరెక్షన్లోనే ఉన్నానండి. ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ విత్ ఇన్ వెరీ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం, హార్డ్లీ ఒక 2 వీక్స్ బ్యాక్ ఏదైతే మార్కెట్ చేసిందో సేమ్ క్యాండిల్స్ కనిపిస్తే అందరూ సేమ్ సీన్ రిపీట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తారు. అట్లాంటి రిపీట్ మిస్టేక్స్ హ్యూమన్స్ చేస్తారండి. ఎప్పుడు కూడా హ్యూమన్స్ చేయొచ్చు అట్లాంటి రిపీట్ మిస్టేక్స్, కానీ ఎప్పుడు కూడా షేర్ మార్కెట్ అనేది రిపీట్ చేయదండి ఇట్లాంటి సిల్లీ మిస్టేక్ని. నేను మాత్రం పాజిటివ్ క్యాండిలే పడుతుంది రేపని చాలా బలంగా నమ్ముతున్నాను. మీ అందరూ కూడా పాజిటివ్ డైరెక్షన్లో ట్రేడ్ కనుక దొరికితే పాజిటివ్ డైరెక్షన్లో ట్రేడ్ తీసుకొని మంచి రైడ్ చేయండి. ఒకవేళ మార్కెట్ మనం అనుకున్న పాజిటివ్ డైరెక్షన్లో లేదు, నెగిటివ్గా ఉందనుకోండి, రేపు ట్రేడే అవాయిడ్ చేయమని చెప్తాను నేను. అసలు ట్రేడ్ తీసుకోకండి. డైరెక్షన్ మాత్రం మార్కెట్ పాజిటివ్ సైడే ఉంది, 100% మార్కెట్ డైరెక్షన్ పాజిటివ్ సైడే ఉంది. ఒకవేళ నెగిటివ్ క్యాండిల్ పడితే ఒక పాజ్ అని అనుకోండి, అంతేగాని ఇక్కడి నుంచి మళ్ళీ రివర్స్ అయ్యి కిందికి మాత్రం రాదు మార్కెట్. అండ్ సపోర్ట్ లెవెల్ వచ్చేసి మనకి రేపటి ట్రేడింగ్ సెషన్కి 25,850 నుంచి 25,900 ఈ పర్టికులర్ 50 పాయింట్స్ అనేది కొద్దిగా పాజ్ తీసుకునే ఒక క్యాండిల్ ఫామ్ కావడానికి ఛాన్స్ ఉండే ఒక లెవెల్ ఇది జోను. తీసుకుంటే పాజ్ తీసుకొని ఒక నెగిటివ్ క్యాండిల్ ఫామ్ చేయొచ్చు, బట్ నెగిటివ్ డైరెక్షన్కి మాత్రం చేంజ్ అయినట్టు కాదు మార్కెట్. పాజ్ క్యాండిల్ పడితే అవాయిడ్ ట్రేడ్. కంటిన్యూస్గా రేపు కనుక బ్రేక్అవుట్ కనుక వస్తే మళ్ళీ మనకి రెసిస్టెన్స్ కింద, అంటే మార్కెట్ ఇక్కడ క్లోజ్ అవ్వటం 25,879 అంటే 880లో క్లోజ్ అయింది అనుకోండి, చిన్న గ్యాప్ అప్ వస్తుంది చాలు. 25,900 అబోవ్ ఓపెన్ అయింది అనుకోండి, కంటిన్యూస్గా బుల్లిష్ అయిపోయి పాజిటివ్కి వెళ్ళిపోయి పైకి వెళ్ళిపోతుంది మార్కెట్. అది కూడా జరగడానికి 100% ఛాన్సెస్ ఉన్నాయి. క్లోజింగ్ నెగిటివ్ ఉందని చెప్పేసి అందరు నెగిటివ్ సైడ్ రెడ్ క్యాండిల్ పడింది, స్పిన్నింగ్ టాప్ పడింది, ఒక మంచి బుల్ రన్ వచ్చింది, కంటిన్యూస్గా 4-5 డేస్ పాజిటివ్గా వెళ్ళింది మార్కెట్, ఒక రెడ్ క్యాండిల్ వచ్చింది కాబట్టి ఇక్కడి నుంచి మళ్ళీ నెగిటివ్గా వెళ్ళిపోతుందని ఊహించకండి. డైరెక్షన్ పాజిటివ్ సైడే ఉంది. 25,900 అబవ్ ఉన్నంత వరకు లేదా 25,850 అబవ్ ఉన్నంత వరకు నేను మాత్రం పాజిటివ్ సైడే ఉంటాను. బ్రేక్అవుట్ వస్తే పాజిటివ్ డైరెక్షన్లో ట్రేడ్ చేస్తాను. ఒకవేళ బ్రేక్ డౌన్ వచ్చింది అనుకోండి, ఒక పాజ్ తీసుకుంటుంది అని అనుకుంటాను తప్ప నెగిటివ్ సైడ్ మార్కెట్ టర్న్ అయిందని మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. నేను బలంగా పాజిటివ్ సైడే డైరెక్షన్ ఉందని అనుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం ఒకవేళ హయ్యర్ లెవెల్స్ కనుక రీచ్ అయితే 26,030 ఈ ప్యారలల్ జోన్లో ఉన్న లైన్ ఏదైతే ఉందో ఈ లైన్ అనేది రెసిస్టెన్స్గా వ్యవహరిస్తుంది. ఒకవేళ ఇన్ కేస్ ఈ లైన్ని కూడా సాలిడ్గా కనుక బ్రేక్ చేస్తే 15 మినిట్స్లో కంటిన్యూస్గా బ్యాక్ టు బ్యాక్ పైకి కనుక వెళ్ళగలిగితే మార్కెట్, అప్పుడు రెసిస్టెన్స్ వచ్చేసి 26,110 నుంచి 115 మధ్యలో ఉంటుంది. 26,115 సెకండ్ రెసిస్టెన్స్గా ఉంటుంది మనకి. ఓవరాల్గా ఫస్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 26,030, సెకండ్ రెసిస్టెన్స్ వచ్చేసి 26,115. ఇంతటితో మన నిఫ్టీ 50 అనాలిసిస్ని ఎండ్ చేస్తున్నాను. అందరు కూడా మన ఛానల్కి తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.
గుడ్ నైట్ ఫ్రెండ్స్, హ్యాపీ ట్రేడింగ్ ఫర్ టుమారో. బట్ ఫ్రైడే అనేది కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా సరే ఇంట్రా డేలోనే ట్రేడ్ అనేది తీసుకోండి. ఆప్షన్స్లో ఎప్పుడు కూడా క్యారీ ఫార్వర్డ్ ట్రేడ్స్ అనేది ఇంట్రా డేకి సేఫ్ కాదు, ఆప్షన్స్కి అస్సలు సేఫ్ కాదు. ఆప్షన్ ట్రేడింగ్ అనేది ఏ రోజు ట్రేడింగ్ ఆ రోజే క్లోజ్ చేయాలి. క్యారీ ఫార్వర్డ్ ట్రేడ్స్ అనేది పెట్టుకోకూడదు. క్యారీ ఫార్వర్డ్ ట్రేడ్స్ ఎవరైతే 10 years ఎక్స్పీరియన్స్ ఉంటుందో వీక్లీ బేసిస్ కాదు కొనాల్సింది, ఎక్స్పైరీ మంత్లీ బేసిస్లో లాంగ్ వ్యూ ఉన్న వాళ్ళు మాత్రమే మంత్లీ ఎక్స్పైరీని బై చేస్తారు క్యారీ ఫార్వర్డ్ కోసము. వీక్లీ బేసిస్ ఎవరైతే తీసుకుంటారో ఏ రోజు ట్రేడ్ ఆ రోజే ఎండ్ చేయాలి, అంటే ఎగ్జిట్ చేయాలి. ప్రాఫిట్ వచ్చినా సరే, లాస్ వచ్చినా సరే. ఓకే ఫ్రెండ్స్, బాయ్, గుడ్ నైట్, హ్యాపీ ట్రేడింగ్ ఫర్ ఫ్రైడే.